ఉసిరికాయ నిలవ పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. రైస్లోకే కాదు దోశల్లోకి కూడా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉసిరికాయల్ని ముందుగానే కడిగి శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని బాండీలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో నుంచి గింజలు తీసేసి ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా వేసుకొని అందులో పసుపు, కారం వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 నిమ్మకాయలని రసం తీసి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆయిల్లో ఈ పచ్చడంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, మెంతిపిండి 1 స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి.